జీడిమెట్ల పిఎస్ పరిధిలోను చింతల్లో ఓ ఇంట్లో ఖమ్మంకు చెందిన బ్రాహ్మణ కుటుంబం అక్క రాధ అన్న చెల్లెలు నివాసం ఉంటుంది. వీరికి ఎవరికి పెళ్లి కాలేదు. గత 3 రోజుల క్రితం రాధ అనారోగ్యంతో మృతి చెందింది. మతి స్థిమితం లేని అన్న చెల్లెలు అక్క మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో చనిపోయిన మహిళ శవంతోనే 3 రోజులుగా అదే ఇంట్లో సాధారణ జీవనం సాగించారు. దీంతో ఇంట్లో నుండి తీవ్ర దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులు మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు అశోక్. పక్కనే రెంట్కి ఉంటారు వాళ్ళు. ఒక 5 years నుంచి ఉంటున్నారు. ఆమెకు 1 year నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమెకు ఆరోగ్యం బాగుంటలేదు. ఆల్రెడీ ఆమె షుగర్ పేషెంట్. ఒక 1 month కింద హాస్పిటల్కి పోయి వచ్చేసింది. ఇట్లా రూమ్లోనే వాళ్ళు 1 month నుంచి రూమ్ ఓపెన్ చేస్తలేరు. రూమ్ ఓపెన్ చేయడం మాకు స్మెల్ వస్తే మేము అన్నిటికి కాల్ చేశాము. పోలీసులు వాళ్ళు వచ్చి చూసుకున్నారు, ఓపెన్ చేశారు, చూసుకున్నారు, పంచనామా వేసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోయారు. అశోక్, నా పేరు అశోక్. నేను చింతలు ఉంటా, చింతలు ద్వారకాపురి కాలనీ అపోజిట్ హ్యాపీ హాస్పిటల్. వాళ్ళకి చనిపోయిందిగా మాకు తెలియదు కదా. పక్క పిల్లలు మాకు స్మెల్స్ అని చెప్తే మేము పోయి చూడడం జరిగింది.